పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొను చూచువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొను. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన సమయంలో మనమందరం కళ్ళను మూసుకొని శిరములు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ మీ రెక్కల నీడలో మీ యొక్క సన్నిధిలో ప్రభువా దీవించినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. ఈ క్రీస్తు సందేశం ప్రభువా దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని ప్రభువా మరి వీక్షిస్తూ ఉన్న బిడ్డలను దీవించండి తండ్రి. మేమందరం కూడా మీ యొక్క వాక్యాన్ని ప్రభువా ధ్యానం చేస్తూ ఉండగా మాపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని, మీ కృపా అనుగ్రహ ఫలములను మా మీద మెండుగా కృమరించి మీ పవిత్రమైన వాక్యానుసారముగా జీవించే శక్తిని, మీ యొక్క కృపా అనుగ్రహ ఫలములను మా మీద మెండుగా కృమ్మరింపమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం ధ్యానిస్తున్న అంశము సిలువను ఎత్తుకొని అనుసరించుట. సిలువను ఎత్తుకొని అనుసరించుట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో అత్యంత ముఖ్యమైన సత్యాన్ని, నిగూఢమైన సందేశాన్ని యేసయ్య ఈరోజు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ అమూల్యమైన సందేశం? ఏమిటి ఆ విలువైన సత్యం? అనగా సిలువను ఎత్తుకొని అనుసరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోతుగా ధ్యానించినట్లయితే సిలువను మోయాలని, సిలువను ఎత్తుకోవాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువను ఎత్తుకొని అనుసరించారు, సిలువను మోశారు. ఇష్టపూర్తిగా
తాను కోరుకొని తండ్రి దేవుని చిత్తాన్ని ఈ లోకములో నెరవేర్చారు యేసయ్య. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సిలువను మోయడము నేర్చుకోవాలి. చాలామంది యేసును అనుసరించాలని కోరుకుంటారు, కానీ సిలువను మాత్రం మొయ్యాలని కోరుకోరు. యేసు ప్రభుని అనుసరించాలని కోరుకుంటాము, కానీ సిలువను మాత్రం మోయాలని కోరుకో. ఆశీర్వాదాలు కావాలి, విజయాలు కావాలి, శాంతి సమాధానాలు కావాలని కోరుకుంటాము, కానీ బాధలు, త్యాగం, స్వీయ నిరాకరణ మాత్రం వద్దనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా మనిషి లోకములో సిలువను మోయడానికి ఎక్కువగా మనం ఇష్టపడం ఈ సుఖాల జీవితంలో, ఈ యొక్క సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య మనందరికీ ఓ విప్లవాత్మకమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమిటి ఆ విప్లవాత్మకమైన సందేశం అనగా, ఈ లోకములో మనము ఆ దేవుణ్ణి నిండైన హృదయముతో అనుసరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని అనుసరించడము ఇది సులువైన మార్గము కాదు, ఇది ఒక సిలువ మార్గం. ప్రభుని అనుసరించడము సులువైన మార్గము కాదు, ఇది ఒక సిలువ మార్గం. ఈ సిలువ మార్గం ద్వారా మనం ప్రయాణము చేస్తేనే రక్షణ మార్గములోనికి, పరలోక మార్గములోనికి మనము చేరుకోగలం. కావున ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈ సందర్భమున యేసయ్యను మరి అనుసరించడానికి, ఆ తండ్రి దేవుని చిత్తానుసారముగా మనం ఈ లోకంలో జీవించడానికి నిజమైన శిష్యుడిగా, నిజమైన శిష్యురాలుగా 3 ప్రధానమైన మెట్లు ఉన్నాయి. 3 ప్రధానమైన లక్షణాలు మనము తెలుసుకోవాలి. అదే మనం ఈనాటి ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నాం. నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 ప్రధానమైన మరి విలువైన లక్షణాలను ప్రతి క్రైస్తవుడు కూడా అనుసరించాలి, తెలుసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభుని శిష్యుడిగా, శిష్యురాలుగా మనము మారాలంటే మొదటిది తన్ను తాను పరిత్యజించుకోవడం. తన్ను తాను పరిత్యజించుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, తన్ను తాను పరిత్యజించుకోవడం అంటే మన వ్యక్తిత్వాన్ని ద్వేషించడం కాదు, మనము కించపరుచుకోవడము కాదు, మనము తక్కువగా చేసుకొని చూడటము కాదు. ఇక్కడ లోతైన భావం ఏమిటంటే, దేవునికి ఇష్టం లేని, దేవునికి ఇష్టం కాని స్వార్థాన్ని, గర్వాన్ని, అసూయను, పగను, క్రోధాన్ని, ద్వేషాన్ని, పాపపు అలవాట్లను విడిచిపెట్టి జీవించడమే మనము పరిత్యజించుకోవడం అంటే. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఏదైతే ఇష్టం లేదో, పగ, క్రోధము, అసూయ, ద్వేషము, ఇటువంటి చెడు లక్షణాలు, చెడు దుర్గుణాలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులను మనం వీటిని విడిచిపెట్టి విస్మరించి ప్రభుని అంటి పెట్టుకొని జీవించడమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో నేను అనే భావం చాలా బలముగా ఉంటుంది. ఈనాటి మనిషిలో, ఈ ప్రస్తుతమైన కాలమున పరిస్థితుల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను, నాది అనే భావం ఈరోజు ఎక్కువగా ఉంటుంది. నా అభిప్రాయం, నా గౌరవం, నా లాభం, నా సౌకర్యం అని ఈరోజు మనమందరము కూడా జీవిస్తున్నాం. కానీ యేసు ప్రభువు తెలియజేస్తున్నారు, నీ జీవితానికి కేంద్రము నీవు కాదు, దేవుడే. నీ జీవితానికి కేంద్రము నీవు కాదు, దేవుడే. చక్కని ఉదాహరణ మనము పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేస్తున్నాం. పవిత్ర కన్య మరియమ్మ గారికి మరి
దీనికి ఒక గొప్ప ఆదర్శం పరిశుద్ధ మరియ తల్లి మనందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితానికి కేంద్రము నువ్వు కాదు, మనము కాదు, దేవుడే మన జీవితానికి ఆధారము. అక్షరాల మరియ తల్లి జీవితంలో పరిపూర్ణమవుతుంది. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ దేవుని చిత్తానికి శిరస వహించి దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తూ అంగీకరించడముతో ఆమె దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, నాది కాదు ప్రభువు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలని మరియ తల్లి దేవుని చిత్తాన్ని శిరసావహించినది. మరియ తల్లి తన ఇష్టాన్ని కాదు, దేవుని చిత్తాన్ని ఎన్నుకున్నది. అందుకే సాక్షాత్తు మరి లోకరక్షకుడు యేసయ్యకు జన్మనిచ్చారు పరిశుద్ధ మరియమాత. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసిన విధముగా మత్తయి వార్త 26వ అధ్యాయం 39వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నాము. గెత్సెమనీ తోటలో యేసయ్య ఆవేదన పొందబోచిన సమయంలో, కష్టాలకు ఈ పాత్రను స్వీకరించబోతున్న సమయంలో యేసయ్య తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. దేవుడే, ఆ తండ్రి దేవుడే నా జీవితానికి ఓ మార్గచూపరిగా ఉన్నారని మరి యేసు క్రీస్తు ప్రభు తండ్రి దేవుని మీద ఆధారపడి చెబుతున్న మాట, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము, నీ చిత్తమే జరగనిమ్ము అని యేసయ్య తండ్రి దేవునికి మరి విన్నవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పరిత్యజించుకోవడం, ఈరోజు దేవునికి ఇష్టము కాని వాటిని మనం వదిలిపెట్టి, పాపపు క్రియలను వదిలిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడే మనము ఈ మొదటి లక్షణాన్ని మనం అలవరుచుకొని దేవుని మనమందరము కూడా ఈ లోకంలో అనుసరిస్తూ ముందుకు మనమందరము కూడా కొనసాగగలం. ఇప్పుడు క్రీస్తు సందేశం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రెండవ విలువైన లక్షణం మన క్రైస్తవ జీవితం మనం నేర్చుకోవలసినది, మన అనుదిన సిలువను మోయాలి. నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని, రెండవది తన సిలువను మోయాలి, మూడవది ప్రభుని అనుసరించాలి. సిలువను ఎత్తుకోవాలి. ప్రతి ఒక్కరికి సిలువ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనారోగ్యం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఒంటరితనం, ఇలా మనిషి జీవితంలో మరి యువతి యువకులు కావచ్చు, మరి ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ దంపతి జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ విధముగా అనేక సిలువలను మనము మోస్తూ ఉంటున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది అడుగుతున్నారు, నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అయినా ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి నాకే? నేను అనుదినము ప్రార్థన చేస్తున్నాను, నాకే ఎందుకు ఈ యొక్క సిలువలు వస్తున్నాయి? నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? యేసు ప్రభు మనకు అందరికీ తెలియజేస్తున్నారు. యేసు మనకు కష్టాలు రావని చెప్పలేదు.
యేసయ్య మనకు కష్టాలు రావని చెప్పలేదు, కానీ ఆ కష్టాలలో, ఆ బాధలలో, ఆ శ్రమలలో తాను మనతో ఉంటారని వాగ్దానము చేస్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, మన కష్ట నష్టాలలో, మన యొక్క కలిమి బలిమిలో, మన యొక్క కలిమి చెలిమిలో, మన యొక్క ఆనందంలో పాలనలో, మన కష్టాలలో, మన యొక్క బాధలలో, మన యొక్క శ్రమలలో దేవుడు మనతో పాటు ఉంటారు. ఎందుకంటే మన యొక్క చెయ్యి ఆయన విడిచిపెట్టరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సిలువ అంటే దేవుడు మనలను శిక్షిస్తున్నారని కాదు. సిలువ అనగా దేవుడు మనను పరిశుద్ధులను చేయడానికి ఉపయోగిస్తున్న ఓ సాధనమని మనం గ్రహించాలి. మరొకసారి తెలియజేస్తున్నా, సిలువ అంటే దేవుడు మనను శిక్షిస్తున్నారని కాదు, కానీ సిలువ అంటే దేవుడు మనను పరిశుద్ధులుగా చేస్తున్నారు. ఈ సిలువ అనే విలువైన రక్షణ సాధనము ద్వారా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పిన విధముగా సిలువను మనం మోసినప్పుడు, ఆ సిలువను ఎత్తుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఆ సిలువ మార్గం ద్వారా మనము ప్రయాణం చేస్తేనే రక్షణ మార్గంలోనికి మనం పయనించగలం. అందుకే మనందరికీ తెలుసు, బంగారాన్ని అగ్నిలో శుద్ధి చేసినట్లే మన విశ్వాసాన్ని కూడా దేవుడు కొన్నిసార్లు కష్టాల ద్వారా శుద్ధి చేస్తారు. కొన్నిసార్లు దేవుడు మనకు పరీక్ష పెడుతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడు కొన్నిసార్లు శిక్షకు గురి చేస్తూ ఉండవచ్చు. అయినా సరే మనము ధైర్యముగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, పునీత పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 13వ వచనంలో మనందరికీ తెలియజేస్తున్నారు, మీ నిగ్రహ శక్తిని మించి దేవుడు మిమ్ము శోధింపనీయుడు, మీ నిగ్రహ శక్తిని మించి దేవుడు మిమ్ము కష్టాల పాలు చేయనీయుడు. అవును, విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు, అవరోధాలు, అడ్డంకులు వస్తున్నాయా? ఇదిగో ఈరోజు నువ్వు ధైర్యంగా నిలబడి ఈ రెండవ విలువైన లక్షణమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుని వలె నీవు సిలువను ఎత్తుకొని మోయడము నీ ఆత్మీయ జీవితంలో నేర్చుకో. నీవు కష్టాలలో, బాధలలో, శ్రమలలో ఉన్న దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను హక్కున చేర్చుకునే గొప్ప దేవుడు మన యేసయ్య. నిగ్రహ శక్తిని మించి, నీ యొక్క శక్తిని మించి దేవుడిని ఎప్పుడు కూడా కష్టాల పాలు చేయనీయుడు. విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డ. యోబు జీవితంలో మనము ఒక్కసారి లోతుగా ధ్యానం చేసినట్లయితే, యోబు తన జీవితంలో అన్నిని కోల్పోతూ ఉన్నాడు. యోబు తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని మీద గొప్ప విశ్వాసాన్ని ఉంచాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఆ దేవుడే యోబును ఓ గొప్ప విశ్వాసానికి విరినిగా, శ్రమలలో, బాధలలో, కష్టాలలో తాను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకున్నాడు. యోబు తన అనుదిన సిలువను ఇష్టముగా మోసాడు. ఈరోజు జీవ గ్రంథములో యోబు లిఖించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనేక మంది పునీతులు, అనేక మంది వ్యక్తులు మరి దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తూ అనుదిన సిలువను ఎత్తుకొని మోశారు. కష్టాలలో, బాధలలో అయినా, శ్రమలలో అయినా, అన్ని విధాలుగా మరి సుఖాలలో అయినా, ఆనందములైనా, విచారములైనా, సంతోషములైనా దేవుని అంటి పెట్టుకుని జీవించారు. ఈరోజు ఓ గొప్ప పునీతులుగా మనము తల్లైన శ్రీ సభలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సందర్భంలో పునీత మదర్ తెరీసా గారు మనందరికీ తెలియజేస్తున్నారు. ఆమె జీవితం ఎన్నో కష్ట నష్టాలతో నిండినది. పేదలను సేవ చేయడానికి ఎన్నో అవమానాలను భరించినది. అయినా ఒక్కసారి కూడా సిలువను విడిచిపెట్టలేదు. ఆత్మీయ జీవితంలో మదర్ తెరీసా గారి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో వ్యాధి బాధలు, ఎన్నో మరి ఒడిదొడుకులు వచ్చినా సరే దేవుని చిత్తాన్ని వదిలిపెట్టకుండా దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ ఆమె పేదలకు సేవ చేస్తూనే, మరి చిన్న చిన్న అవమానాలు వస్తూ ఉన్న వాటిని భరిస్తూనే ఒక్కసారి కూడా సిలువను విడిచిపెట్టలేదు. ఆ సిలువలో ఉన్న మాధుర్యాన్ని
ఆమె చూశారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, మన కష్టాల్లో బాధల్లో సిలువ వైపు చూడు. యేసయ్య నీ కోసము ఎంతగానో మరణించారు. యేసయ్య సిలువ మీద తన అమూల్యమైన ప్రాణాన్ని విడిచిపెట్టారు. యేసయ్య సిలువ మీద మనందరినీ కూడా రక్షించారు. అందుకే సిలువ వైపు చూడు, నీ జీవితంలో నీవు రక్షణ పొందుకుంటావు. మూడవ విలువైన సుగుణం మనం తెలుసుకున్నాం. ప్రభుని బిడ్డగా మారుతున్న సమయంలో ప్రభుని అనుసరించాలి. నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన అనుదిన సిలువను ఎత్తుకొని ఇక మూడవదిగా ఆ దేవుని అనుసరించాలి. యేసును వెంబడించడము, యేసుక్రీస్తు ప్రభుని అనుసరించడం అంటే కేవలము మెడలో సిలువ ధరించడము కాదండి. కేవలము మెడలో సిలువను ధరించడము కాదు. యేసులా ప్రేమించాలి, యేసు ప్రభువులాగా క్షమించాలి, యేసు ప్రభువులాగా సేవ చేయాలి, యేసు ప్రభువులాగా వినయముగా జీవించాలి. అప్పుడే మనము ప్రభుని అనుసరించిన వాళ్ళమవుతాం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రపంచం చెబుతుంది, ఎవరైనా నిన్ను బాధిస్తే ప్రతీకారం తీర్చుకో, ఎవరైనా నిన్ను బాధిస్తే వారి మీద పగ తీర్చుకొని ప్రపంచం చెబుతుంది. కానీ యేసయ్య తెలియజేస్తున్నారు. మత్తయి వార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఓ విప్లవాత్మకమైన ప్రేరణ కలిగించే సందేశం, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపు. మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడని యేసయ్య ఈరోజు మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని అనుసరించడం అంటే, ప్రభుని వెంబడించడం అంటే అంత సులువైన మార్గం కాదండి. లేకపోతే అంత ఈజీగా అయిపోయే మార్గం కాదండి. అన్ని వేళలా అన్ని సమయాల్లో సర్వదా సర్వ అవస్థల యందును దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవిస్తూ కష్టాలలో, సుఖాలలో, వ్యాధులలో, బాధలలో, శ్రమలలో అన్ని వేళలా దేవుని అంటిపెట్టుకుని జీవిస్తూ నీ యొక్క గమ్యాన్ని, నీ గమనాన్ని, మన యొక్క ఆశను, మన యొక్క ఆశయాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభునికి సమర్పించుకుంటూ దేవుని అనుసరించినప్పుడు ఆత్మీయ జీవితంలో సంతోషం ఉంటుంది, ఆత్మీయ జీవితంలో ఆనందం ఉంటుంది, ఆత్మీయ జీవితంలో సంతృప్తి కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు మనమందరము కూడా నేర్చుకోవాలి. సిలువను ఎత్తుకొని ప్రభుని అనుసరించాలి. ఈ 3 ప్రధానమైన మెట్లు, ఈ 3 ప్రధానమైన విలువైన లక్షణాలను మనం కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారగలము. ఆ యొక్క దేవునికి నిజమైన శిష్యుడిగా, నిజమైన శిష్యురాలుగా మనం ఈ లోకంలో జీవించగలం. ఎందుకనగా మన రక్షణ కోటయు, మన రక్షణ దుర్గము, మనకు ఆధారము చూపించే వ్యక్తి మన యేసయ్య. మన యొక్క కష్ట నష్టాల్లో కానీ, బాధల్లో కానీ, శ్రమల్లో కానీ, సంతోషంలో కానీ, ఆనందంలో కానీ, మన యొక్క ఆనందంలో పనులలో ఎల్లప్పుడూ మనతో పాటు ఉండి ముందుకు నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆ ప్రభుని మనం ఈ లోకంలో మనం అనుసరించుదాం. సిలువను ఎత్తుకొని ఆ ప్రభుని వెంబడించుదాం. తద్వారా దేవాదేవుడు మనల్ని నిత్యము దీవించి కాచి కాపాడతారు. తద్వారా దేవాదేవుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉండి మనల్ని 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.